ఎవరైనా ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఎవరు, ఆయన ఎందుకు వచ్చారు అని మనం ఖచ్చితంగా ఆరాధిస్తాం. అలాగనే ఏదైనా ఒక వస్తువు అనేది మన ఇంటికి వచ్చినప్పుడు ఆ వస్తువుని ఎవరు తెచ్చారు, ఆ వస్తువు ఎందుకు తేబడింది, ఎందుకు దానిని వాడాల్సి వస్తుంది అనేటువంటిది ఖచ్చితంగా మనము దాని గురించి ఆలోచన చేస్తాం. అలాగనని మనం పుట్టిన దగ్గర నుంచి మనతో ఉంటున్నటువంటి శరీరం ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ శరీరాన్ని ఎవరిచ్చారు? ఏదైనా ఒక వస్తువుని ఎవరైనా గనక మనకిస్తే దాని గురించి ఆయా సందర్భాలలో జ్ఞాపకం ఉంచుకుంటాం. మనం మా పెళ్ళికి మా నాన్న ఇచ్చాడు, మా మామయ్య ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే పలానా పని కోసమని. సో అలాగనే మన శరీరం మన పుట్టిన దగ్గర నుంచి కూడా మనతో ఉంది. దీనిని ఇచ్చింది ఎవరు, అది ఎందుకు ఇవ్వబడింది అనే విషయాన్ని కొద్దిగా మనం ఆలోచించినప్పుడు, మనం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువుకు సంబంధించినటువంటి మాన్యువల్ అనేది మనకి ఖచ్చితంగా ఇస్తారు. ఒక ఫ్రిడ్జ్ కానివ్వండి, వాషింగ్ మిషన్ కానివ్వండి, లేకపోతే టీవీ, ల్యాప్టాప్ ఇలాంటిది ఏదైనా ఒక వస్తువు అనేది కొన్నప్పుడు దానికి సంబంధించినటువంటి మాన్యువల్, ఒక బుక్లెట్ అనేది మనకి ఖచ్చితంగా ఇస్తారు. ఆ బుక్లెట్లో ఏముంటుందంటే ఈ వస్తువుని ఎవరు తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు, దీని లోపల ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఐరన్ ఉందా, అల్యూమినియం ఉందా, ప్లాస్టిక్ ఉందా, లోపల మిషన్ ఏముంది, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన మాన్యువల్ అంతే కూడా ఆ బుక్లెట్లో ఉంటుంది. ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే ఆ యొక్క వస్తువుతో పాటు ఆ యొక్క మాన్యువల్ కూడా మనం ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి తెచ్చుకుంటాం. దానిలో వాళ్ళు వ్రాసే విషయాలు ఏంటంటే, మీకు ఇచ్చినటువంటి ఇక బుక్ లేదంటే ఈ మాన్యువల్ బట్టి మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క వస్తువు దానిని కనుక మీరు జాగ్రత్తగా వాడితే అది మీకు ఎక్కువ కాలం మన్నికగా పనిచేస్తుంది. ఒకవేళ జాగ్రత్తగా వాడకపోతే అది త్వరగా రిపేర్ వస్తుంది. ఎలా వాడాలో, ఏ విధానంలో వాడాలో దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆ యొక్క మాన్యువల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇకపోతే ఈ శరీరాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు మన దేహాన్ని ఎవరిచ్చారు? దేవుడిచ్చినట్లుగా యెహోవా అనేటువంటి దేవుడు మనందరి కన్న తండ్రి, ఆయనే మనందరికీ ఈ శరీరాన్ని ఈ నిర్మాణం అనేది దేవుడే చేసినట్లుగా గత రాత్రి మనము వింటూ వచ్చాం. ఈ శరీరాన్ని ఎవరిచ్చారు అనే విషయం కనుక మనకు అర్థమైతే దీనిని ఎందుకు ఇచ్చారు అనేది మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆల్రెడీ మనకి తెలిసిన విషయం ఏంటంటే దేవుడిచ్చారు అని. పుట్టిన దగ్గర నుంచి మనతో ఉన్నటువంటి ఇక శరీరం దీనిని దేవుడిచ్చాడు అనే విషయం మనకి అర్థమైనప్పుడు ఎందుకు ఇచ్చాడు అనేది కూడా ఖచ్చితంగా దేవుడు మనకి రాయించి ఇచ్చాడు. ఒక వస్తువుతో పాటు దానికి మాన్యువల్ మనకి ఏ రీతిగా ఇస్తారో అలాగనే ఈ దేహంతో పాటు దీనికి సంబంధించిన మాన్యువల్ కూడా దేవుడు రాయించి ఇచ్చాడు. అదే బైబిల్ గ్రంథం. ఇక బైబిల్ గ్రంథాన్ని ఒకసారి మనమందరం చూద్దాం. ఈ దేహం అనేది ఎందుకు మనకు ఇవ్వబడిందో 119వ కీర్తనలో నుంచి 73వ వాక్యాన్ని ఒకసారి మనం విని ముందుకెళ్దాం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నీ చేతులు నన్ను నిర్మించి దేవుడు తన స్వహస్తాలతో నిర్మాణం చేశాడు మనందరినీ. ఈ 73వ వాక్యంలో ఉన్న విషయం ఏంటంటే, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను, ఎందుకంటే నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు.
నీ చేతులు అంటే దేవుని యొక్క చేతుల్లో మనందరికీ ఒక రూపాన్ని ఏవండి అమ్మ గర్భంలో ఉన్నప్పుడే ఒక మంచి ఆకారాన్ని దేవుడు క్రియేట్ చేసినట్లుగా గత రాత్రి మనం వింటూ వచ్చాం. దేవుడు ఎందుకు ఈక నిర్మాణం అనేది ఈక దేహం అనేది ఆయన సృష్టించి క్రియేట్ చేసి ఇచ్చాడనే విషయం ఇక్కడ గనక మనం చూస్తే, నీ చేతిలో నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచాను, ఎందుకంటే నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు అన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే మనకి దేవుడు ఈ జీవితం అనేది మనం కావాలంటే వచ్చింది కాదు, దేవుడు అనుకుంటే దేవుడిస్తే మనకిచ్చినటువంటి జీవితం ఇది. కాబట్టి ఎందుకు దేవుడు ఈ యొక్క ఆకారాన్ని ఈ దేహాన్ని క్రియేట్ చేశాడు, తయారు చేశాడు అనే విషయాన్ని కనుక మనము ఆలోచిస్తే, దేవుని యొక్క ఆజ్ఞలు మనము నేర్చుకొనున్నట్లు అనుంది. ఆజ్ఞలు అంటే ఆజ్ఞలన్నా, శాసనాలన్నా, నియమ నిబంధనలన్నా, అలాగనే మరి లేఖనాలన్నా, వాక్యమన్నా, ధర్మశాస్త్రం అన్నా, బైబిల్ అన్నా, ఇవన్నీ ఒకే అర్థాన్ని ఇస్తుంది. అది మీకు అర్థం అవ్వాలి. అంటే టోటల్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు మనందరికీ ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడు, అవయవాలను ఎందుకు ఇచ్చాడు అనే విషయంలో ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథాన్ని మనం నేర్చుకోవటానికి అని ఈ వాక్యాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. దేవుని ఆజ్ఞలు నేర్చుకోవడానికి, దేవుని మాటలు నేర్చుకోవడానికి, దేవుని గ్రంథాన్ని నేర్చుకోవడానికి, బైబిల్ని మనం నేర్చుకోవటానికి దేవుడు మనకు ఈ దేహాన్ని ఇచ్చాడు. అందుకనే భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మత్తయి గారి సువార్త 9వ అధ్యాయము 13వ వచనంలో మీరు వాక్యాన్ని నేర్చుకోండి అనే మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు ఆనాటి జనాంగానికి చెప్పిన విషయం ఏంటంటే, వాక్య భావాన్ని మీరు నేర్చుకోండి అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా నిజానికి ఆయన చెప్పే బోధ గురించి మనం ఆలోచించినప్పుడు, నేను చెప్పే బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిదని చాలాసార్లు చాలా సందర్భాలలో యేసుక్రీస్తు వారు మాట్లాడటం అనేది మనం చూస్తాం. అంటే ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా తన సొంత మాటలు కాదు, దేవునిది అని. యేసుక్రీస్తు వారు కూడా దేవుని దగ్గర నేర్చుకుని మాట్లాడినట్లుగా మనం చూడొచ్చు. యోహాను సువార్తలో నుంచి 8వ అధ్యాయం ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ముందు 26 చూద్దాం, తర్వాత 28 చూద్దాం. మిమ్మును గూర్చి చెప్పుటకు తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవగాని నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నేను దేవుని యొద్ద విన్న సంగతులే నేను మీకు బోధిస్తున్నాను అని చెప్పి 28వ వచనంలో, యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు, వినండి, తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర విన్నాడు, తండ్రి దగ్గర నేర్చుకున్నాడు అనేది ఈ వాక్యాలు బట్టి మనకు అర్థమవుతుంది. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు కూడా తండ్రి దగ్గర బైబిల్ నేర్చుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు కూడా నేర్చుకోండి అని చెప్పాడు ఆ యేసుక్రీస్తు వారే. అందుకని అపోస్తలులు ఆనాడు వారికి ఏదైనా అంటే యేసుక్రీస్తు వారి దగ్గర 3.5 సంవత్సరాల వాళ్ళు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు వారికి అర్థం కానప్పుడు, నాయన మీరు చెప్పిన పలానా ఉపమానం మాకు అర్థం కాలేదు, విత్తువానికి ఉపమానం మాకు అర్థం కాలేదు, మాకు కొంచెం చెప్పండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ వచ్చేవాళ్ళు. అలాగే అపోస్తలులు కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అలాగే మనము ఇంకా మరి పౌలు గురించి ఆలోచిస్తే
నేను గమలీయేలు పాదముల యొద్ద నేర్చుకున్నాను అని చెప్తాడు. ఇలా అపోస్తలులు అందరూ కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకున్నట్లు మనకు అర్థమవుతుంది. అర్థమైందండి? యేసుక్రీస్తు వారు వాక్యాన్ని నేర్చుకున్నారు, అలాగనే అపోస్తలు కూడా వాక్యాన్ని నేర్చుకున్నట్లు మనకు అర్థమవుతుంది. దేవుడు మనందరికీ అవయవాలు ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు. దేనికోసమనే విషయంలో మనము 119:73 వచనములు విన్న విషయం ఏంటంటే, ఆజ్ఞలు నేర్చుకోవడానికి, దేవుని మాటలు నేర్చుకోవడానికి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు నేర్చుకున్నారు, అపోస్తలు కూడా నేర్చుకున్నారు. మీరు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి అనేది బైబిల్ మనకు చెప్పే విషయం. ఆనాటి అపోస్తలు కానీ ఆనాటి సంఘం కానీ వాక్యం పట్ల వారికి ఉన్నటువంటి ఆసక్తి చాలా గొప్పగా ఉండేదండి. నిజానికి అపోస్తల దగ్గరికి నాటి సంఘం వచ్చి వాళ్ళు ఏమన్నా వాళ్ళంటే, అయ్యా మేము ఏమేమి చేయాలో మాకు చెప్పండి, మాకు బోధించండి అని వాళ్ళు అడుగుతూ వచ్చినట్లుగా అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు. మేము ఏమేమి చేయాలి, మేము ఎలా ఉండాలి, మేము ఎలా బ్రతకాలి అంటే సంఘానికి వాక్యం పట్ల ఉన్న ఆసక్తి మనకు అర్థమవుతుంది. దేవుని పిల్లలారా, ఈ రోజున మనందరికీ వాక్యం పట్ల ఆసక్తి ఉందా లేదనేది అది మీకే అర్థం అవ్వాలి. డాక్టర్ వద్దకి మనం వెళ్ళినప్పుడు, డాక్టర్ గారు నేను ఏం తినాలి, నేను ఏం తాగాలి, నేను బిళ్ళలు ఎప్పుడు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ డాక్టర్ గారి వద్దకి వెళ్ళి మనం అన్నీ అడుగుతాము. కానీ పాస్టర్ గారి వద్దకు వెళ్ళి నేను ఎలా ఉండాలి, నేను ఎలా జీవించాలి, నేను వాక్యానుసారంగా ఎలా బ్రతకాలి అనేది మాత్రం మనం అడగటం అనేది జరగదు. అదే మనకు తెలిసిన విషయమే. కానీ ఆనాటి సంఘం అయితే మేము ఎట్లా ఉండాలి, మేము ఏం చేయాలి అని వాళ్ళు వాక్యాన్ని తెలుసుకోవడానికి అపోస్తలను వాళ్ళు అడుగుతూ వచ్చేవాళ్ళు. అంటే వారికి వాక్యం పట్ల ఉన్న ఆసక్తి, వాక్యాన్ని నేర్చుకోవాలనేటువంటి వారికి ఉన్న ఆసక్తి. ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక మీకు నేను చెప్తే, ఒక ఆయన ఐథియోపియా దేశం నుండి యెరూషలేముకి ఆరాధన కోసము వస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం కనుక మీరు చూస్తే ఆ అధ్యాయంలో ఈ సంఘటన నేను మీకు చెప్పే విషయం అక్కడ ఉంటుంది. దేవుని పిల్లలారా, ఐథియోపియా అనేటువంటి దేశము నుంచి ఆ వ్యక్తి ఆరాధన చేసుకోవడానికి యెరూషలేము ప్రాంతం వచ్చారంటే ఏమండి ఎంత ఆసక్తి అండి. ఈ రోజున మనందరికీ కూడా ఆరాధనకి వెళ్ళాలంటే ఫలానా చర్చి చాలా దూరంగా ఉంది, ఏదో ఒకటిలే మరి దగ్గరలో ఉంది కదా అని అడ్జస్ట్ అయ్యి ఫలానా సంఘం, ఫలానా ఆ చర్చి, లేదంటే నిజమైన వాక్యాన్ని చెప్పేటువంటి, వాస్తవాలు చెప్పేటువంటి చర్చి చాలా దూరంలో ఉంది కాబట్టి అంత దూరంలో ఉన్నటువంటి, అంత దూరం మనం వెళ్ళాలంటే వెళ్ళలేమనేటువంటి భావంతో, ఏదో ఒకటిలే అనే భావంతో దగ్గరలో చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా లేకపోలేదు. నా ఉద్దేశం ఏంటంటే, ఒక స్కూల్ ఉందనుకోండి, ఏదో ఒక స్కూల్లే అని చెప్పేసి మన పిల్లల్ని దగ్గరలో స్కూల్లో జాయిన్ చేయం, దూరమైన మంచి స్కూల్లోనే జాయిన్ చేస్తాం. అలాగే ఏదో ఒక హాస్పిటల్ అని చెప్పి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో మనము జాయిన్ అవ్వం, దూరమైన కొంచెం మంచి హాస్పిటల్లోనికి వెళతాం. కానీ సంఘం విషయంలో ఏదో ఒక సంఘంలో అనే భావన మనకి వచ్చేస్తుంది. ఫలానా చోట వాక్యం బాగానే ఉంటుంది, వాస్తవం చెప్తారు, నిజాన్ని చెప్తారు, బైబిలే బోధిస్తారు, కానీ కొంచెం దూరం అబ్బా అనే ఫీలింగ్తో వెళ్ళని పరిస్థితి చాలామంది లేకపోలేదు. కానీ ఈ వ్యక్తి, ఈయన ఐథియోపియా దేశం నుంచి యెరూషలేము ప్రాంతానికి ఆరాధన కోసం వచ్చాడు అని అంటే, పైగా ఆయన ఒక ఆర్థిక మంత్రి అయినటువంటి ఆయన అక్కడ నుంచి ఆరాధన కోసం వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. సరే, ఆయన వచ్చి ఆరాధన ముగించుకొని వెళ్ళేటప్పుడు ఆయన బైబిల్ గ్రంథాన్ని, యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉంటాడు. దానికి ఆలోచిస్తే ప్రయాణంలో మనము బైబిల్ని తీసి మనం చదవాలంటే అది మనకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఏమండి, ఇంట్లో ఉన్నప్పుడే బైబిల్ మనం తీయము, అలాంటిది ఇంకా మనము మరి ప్రయాణంలో బైబిల్ తీస్తే మన పక్కనున్న వాళ్ళు, ఎదుటున్న వాళ్ళు, ఏమండి మీరేమన్నా ప్రేయర్కి వెళ్తారా, చర్చికి వెళ్తారా, మీరేమన్నా క్రిస్టియన్సా,
మీరేమన్నా పలానా క్యాస్ట్ వల్ల అని మన గురించి తక్కువగా మాట్లాడతారేమోనన్న ఉద్దేశంతో ఒక ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి బైబిల్ తీయటానికి కూడా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని పిల్లలారా, ప్రయాణంలో కూడా బైబిల్ తీసి చదువుతున్నాడు ఆ వ్యక్తి ఆర్థిక మంత్రి. అయితే నిజానికి మనం ఆలోచించినట్లయితే అతను బైబిల్ చదువుతూ ఉండగా అతనికి దానికి సంబంధించిన భావాన్ని తెలియచేయటానికి ఫిలిప్పి అనేటువంటి సేవకుడు ఆ ప్రాంతం వెళ్ళినట్లుగా మనం ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. ఎప్పుడైనా ఒక విషయాన్ని మీకు అర్థం అవ్వాలి, మీరు బైబిల్ స్టడీ చేయండి, చదవండి. మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా దానికి భావాన్ని తెలియపరిచే రీతిగా దేవుడు ఎవరో ఒకరి ద్వారా మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆ రీతిగానే ఫిలిప్పి అనే వ్యక్తి సేవకుడు అక్కడికి వచ్చి, మీరు చదివేటువంటి యెషయా గ్రంథం మీకు అర్థమవుతుందా అనే విషయాన్ని వారిని అడిగినప్పుడు, నాకు ఎవరైనా భావాన్ని చెప్పకపోతే, అర్థాన్ని చెప్పకపోతే నాకు ఎలా అర్థమవుతుంది అనే విషయాన్ని ఆయన చెప్పినప్పుడు నిజంగా ఆర్థిక మంత్రికి తనకి నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి, అందుకని తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. నిజంగానండి, ఒక ఎమ్మెల్యే తన ప్రక్క సీట్లో మనల్ని కూర్చోబెట్టుకోవాలంటే కూర్చోబెట్టుకోడు. లేదంటే ఒక గ్రామానికి ప్రెసిడెంటు, లేదంటే ఒక మరి వార్డు మెంబర్ కూడా తన సీటు పక్కన కూర్చోబెట్టుకోవాలంటే ఆలోచించే విధానంలో ఉంటుంది. కానీ ఒక ఆర్థిక మంత్రి, ఒక దేశానికి ఆర్థిక మంత్రి తన పక్కన ఒక మామూలు వ్యక్తిని కూర్చోబెట్టాడంటే ఆయనకి వాక్యం పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఏంటంటే దేవుని వాక్యాన్ని వినాలి, తెలుసుకోవాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలనేటువంటి ఒక మంచి భావన ఆయనకుంది. ఆ రీతిగానే తనకి కావలసిన ఇన్ఫర్మేషన్ అనేది ఆ రోజున తను వినటం అనేది మరి జరుగుతుంటుంది. ఆది కాలపు సంఘంలో వాక్యము వినాలి, వాక్యం తెలుసుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి వాళ్ళకి చాలా ఉండేది. ఒకసారి మనము తిమోతికి రాసిన 2వ పత్రిక చూద్దామండి. 3వ అధ్యాయము 14 చూద్దామండి. 3వ అధ్యాయము 14 చూద్దాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకున్నావు అని చెప్తున్నాడు. బాగా వినాలి ఏమండి. పౌలు గారు ఆనాడు తిమోతికి ఉత్తరం రాస్తూ ఏమన్నారంటే, పరిశుద్ధ లేఖనాలను నువ్వు బాల్యము నుంచి నేర్చుకున్నావు. అంటే వాక్యాన్ని, దేవునికి గ్రంథాన్ని, బైబిల్ని, లేఖనాలని నువ్వు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావు అని చెప్పేసి అంటున్నాడు. ఎలా నేర్చుకున్నాడు ఆయన? ఎలా తిమోతి గారు వాక్యాన్ని నేర్చుకున్నాడు అని గనక మనకు అర్థం అవ్వాలంటే ఇదే పుస్తకంలో 1వ అధ్యాయము చిన్న 5లో ఉంటుంది. ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను, మీ అమ్మమ్మైన లోయలోను, నీ తల్లి అయిన మీ అమ్మ అయిన యునీకేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అంటే ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనకి అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, తిమోతి, నీవు బాల్యము నుంచి దేవుని వాక్యాన్ని నీకు తెలుసు, నువ్వు నేర్చుకున్నావు. కారణం ఏంటంటే మీ అమ్మమ్మ ఒక మంచి భక్తురాలు, ఆమెకు భక్తి, ఆమెకు విశ్వాసము మీ అమ్మకు వచ్చింది. మీ అమ్మకున్న భక్తి విశ్వాసాలు నీకు కూడా వచ్చినాయి. అంటే చిన్నప్పటి నుంచి ఆ వ్యక్తి వాక్యాలు నేర్చుకోవడానికి గల కారణం ఎవరయ్యానంటే వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ అమ్మ అని మనకి ఈజీగా అర్థమైపోతుంది. అంటే నా మాట లేక ఉద్దేశం ఏంటంటే, బైబిల్ చెప్పేది 119వ కీర్తన, దేవుడు మనకు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు, అవయవాలని మనకు దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి. తిమోతి, నువ్వు చిన్నప్పటి నుంచి దేవుని యొక్క వాక్యాన్ని బాగా నేర్చుకున్నావు అని అంటే కారణం ఏంటంటే మీ అమ్మను బట్టి, మీకు అమ్మమ్మను బట్టి. అంటే ఈ రోజున ముందు వాక్యము నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి పెద్దలుగా మనందరికీ ఉండాలి. ఆ తర్వాతన మన పిల్లలకు కూడా వాక్యాన్ని నేర్పించాలనేటువంటి ఆసక్తి మనకు ఉండాలి. ముందు మనకు ఉండాలి.
వాక్యాన్ని నేర్చుకోవాలి, బైబిల్ నేర్చుకోవాలి అనే ఆసక్తి ముందు మరి మనకు ఉండాలి కదండి. నిజంగా మన వాక్యాన్ని వింటున్నామా, తెలుసుకుంటున్నామా, నేర్చుకుంటున్నామా అని కనుక మనం ఆలోచిస్తే మనందరికి బైబిల్ గుర్తొచ్చేది ఎప్పుడయ్యానంటే ఆదివారం మాత్రమే గుర్తొస్తుంది. ఇక మధ్యలో అసలు మనకి బైబిల్ అసలు గుర్తే రాదు. చాలామందికి ఉద్దేశం ఎలా ఉంటుందంటే రోజుకు ఒక వాక్యము మనము చదువుకుంటే చాలే అనే అభిప్రాయంలో ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది అయితే మరీ ఒక వచనం కాదు, ఒక అధ్యాయమైనా చదవాలి అని ఇంకొంతమంది చెప్తారు. ఇంకొంతమంది అయితే అలా కాదు, వారానికి ఒకసారి మన బైబిల్ చదివితే చాలనేది ఇంకొంతమంది భావన. ఇంకొకళ్ళు అయితే అసలు అక్కర్లేదు, బైబిల్ గ్రంథం అనేది మన చేతిలో ఉంటే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని పిల్లలారా, మెడిసిన్స్ అనేవి మన చేతిలో ఉంటే అది మనకి పనిచేయదు. అది లోనకి వెళితేనే, మింగితే లోనకి వెళితేనే మెడిసిన్స్ పనిచేస్తాయి. బైబిల్ గ్రంథం అనేది మన చేతిలో ఉంటే అది మన జీవితాన్ని బాగు చేయదు. బైబిల్ గ్రంథం అనేది లోనకి వెళ్ళాలి, మనసు లోనకి వెళ్ళాలి, అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి అనే విషయం మీకు అర్థం అవ్వాలి. దేవుని పిల్లలారా, కాబట్టి మనందరికీ బైబిల్ గ్రంథం అనేది ఎప్పుడు మనకి గుర్తొస్తుంది అంటే, ఒకటి ఆదివారం గుర్తొస్తుంది, రెండవది అవసరానికి గుర్తొస్తుంది. అంటే ఎప్పుడయ్యా అని కనుక మనం ఆలోచిస్తే, ఇల్లు ప్రారంభం అనుకోండి, పునాది ఎప్పుడు కానివ్వండి, లేదంటే ప్రారంభప్పుడు కానివ్వండి, యెహోవా ఇల్లు కట్టించినడల అనేటువంటి కొన్ని వాక్యాలు మన వాళ్ళు తీసుకుని అప్పుడే దానిని మన వాళ్ళు అవసరానికి ఉపయోగిస్తూ ఉంటారు. వాక్యము మనకి అవసరం అప్పుడు, పిల్లవాడి యొక్క పుట్టినరోజు, లేకపోతే వాడికి 6వ నెల అన్నప్రసనం, అలాంటప్పుడు, లేదంటే అబ్బాయికో అమ్మాయికో మరి పెళ్ళప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, లేదంటే జ్ఞాపకార్థ కోటాలప్పుడు, ఇలాంటి ఏదైనా అకేషన్స్ అప్పుడు మాత్రమే మనం బైబిల్ తీస్తాం, వాటిలో ఉన్న కొన్ని వాక్యాలు మనం చూస్తాం. లేకపోతే ఎక్కడికైనా సరే మనం కనుక ప్రయాణమే కనుక మనం వెళ్తూ ఉంటే, నీ రాకపోకలేందు యెహోవా నీకు తోడుగా ఉంటాడనే వాక్యాన్ని మనం తీసుకుని అది మనం ఉపయోగించుకుంటాం. ఇలా వాక్యాన్ని మనము అవసరానికి మాత్రమే బైబిల్ తీస్తాం, అవసరానికి మాత్రమే దానిని మనం వాడుకుంటాం, తర్వాత పక్కన పడేస్తాం. ఏమండి, ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు మనము అవసరానికి వాడుకుంటాం, ఆ తర్వాత పక్కన పడేస్తాం. అలాంటివి ఏంటి అని అంటే మీకు తెలియదు కాదు. ఏదన్నా ఒక వాషింగ్ మిషన్ అనుకోండి, అవసరానికి వాడతాం, తర్వాత పక్కన పడేస్తాం. మిక్సీ, గ్రైండరు ఇలాంటివన్నీ కూడా అవసరానికి వాడుకుంటాం, తర్వాత పక్కన పడేస్తాం. ఇల్లు ఓడవటానికి చీపురు అనుకోండి, అవసరానికి దానిని వాడుతాము, తీసుకు మూలన పడేస్తాం. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు అవసరానికి వాడుకొని ఆ తర్వాత వాటిని పక్కన పడేస్తాం. అలాగనే బైబిల్ గ్రంథాన్ని కూడా ఈ రోజున నేటి క్రైస్తవ సమాజము ఒకటి ఆదివారం ఉపయోగించుకుంటారు, రెండవది అవసరానికి వాడుకుంటారు. అర్థమైందండి? ఎప్పుడైనా సరే పిచ్చి కాలాలు వచ్చినాయి అనుకోండి, ఏదంటే గుండెల మీదకి వచ్చి ఆ దెయ్యం తొక్కుతుందనే భావన వచ్చినప్పుడు గుండెల మీదో లేదంటే మరి ఇక దిండి కిందో వాక్యాన్ని పెట్టుకుంటాం, అలాగే అదే బైబిల్ పెట్టుకుంటాం. అలా అవసరానికి మాత్రమే మనము బైబిల్ గ్రంథాన్ని వాడుకునే పరిస్థితి. మనమే ఇలాగుంటే ఇక మన పిల్లల సంగతి ఏంటి చెప్పండి? నిజంగా అండి, తిమోతి గురించి మనం విన్నాం కదండి. తిమోతి చిన్నప్పటి నుంచి బైబిల్ నేర్చుకున్నాడంటే దానికి కారణం వాళ్ళ అమ్మ, వాళ్ళ యొక్క పేరెంట్సు. ఈ రోజున మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాము చెప్పండి? ఏమండి, దేవుడు మనకి ఈ యొక్క శరీరాన్ని ఇచ్చింది, అలాగే మనకి పిల్లల్ని ఇచ్చింది దేనికోసమయ్యా అనంటే బైబిల్ నేర్చుకోవడానికి అని అన్నప్పుడు, మరి మనకి పిల్లలకు మనం బైబిల్ మనము మరి నేర్పిస్తున్నామా అనేది ఒకసారి మీరు అందరు కూడా మీరు ఆలోచిస్తే అది మీకు అర్థమైపోతుంది. ఏమండి, కడుపులో బిడ్డ అనేది ఉన్నప్పుడు అప్పుడే మనము ఆలోచన చేస్తాం. కడుపులో బిడ్డ ఉన్నప్పుడే ఇంకా 3 నెలల్లో వచ్చేస్తాడు పిల్లడు, ఏం చేయాలి? అమ్మాయి పుడితే ఖచ్చితంగా డాక్టర్ని చేయాలి, అబ్బాయి పుడితే ఇంజనీరింగ్ చేయించాలి, ఇలాంటి ఎన్నో
ఆలోచనలు. ఎంసీఏ చేయించాలి, ఎంబీఏ చేయించాలి, లేదంటే డాక్టర్ని చేయాలి, మరొక మంచి కలెక్టర్ని చేయాలి, ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు మనకు ఉంటాయి. ఇక ఆ బిడ్డ పుట్టిన తర్వాత 3 సంవత్సరాలు అప్పుడే తీసుకుని వెళ్ళి ఎల్కేజీలు వేస్తారు. ఇంకా అక్కడ నుంచి ఆ బిడ్డ 25 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా చదువుతానే ఉంటాడు. అర్థమైందండి? సరే, తన యొక్క స్టడీ అంటే ఈ మధ్యలో బైబిల్ పుచ్చుకునేటువంటి అవకాశాన్ని మనం ఇవ్వట్లేదు. ఒకవేళ ఆ బిడ్డ యొక్క స్టడీ అయిపోయిన తర్వాత సరే పొరపాటున ఆ పిల్లాడు కనుక బైబిల్ చూద్దామని బైబిల్ కనుక తీస్తే వెంటనే వాళ్ళ నాన్నగారు వచ్చి ఏమంటారంటే, బైబిల్ చూస్తావేంట్రా, ఏదైనా కోచింగ్లో జాయిన్ అవ్వచ్చుగా, కంప్యూటర్లో జాయిన్ అవ్వచ్చుగా, ఏమండి కాంపిటేటివ్కి మరి ప్రిపేర్ అవ్వచ్చుగా, బైబిల్ చదివితే ఏమొచ్చిందిరా నీకు అంటాడు. అంటే ఏదన్నా వస్తే పర్వాలేదు, ఏమి రాదుగా, ఈ లోకంలో ఏమి రాదు కానీ పరలోకం మాత్రం వచ్చింది. అంటే చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయికి స్టడీ అయిపోయిన తర్వాత కూడా బైబిల్ చదవటానికి పేరెంట్స్ అవకాశం ఇవ్వట్లేదు. అదేమంటే మన వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు పెద్ద అయిన తర్వాత సెటిల్ అయిన తర్వాత వాళ్ళే బైబిల్ చదువుతారనే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని పిల్లలు సెటిల్ అయిన తర్వాత అస్సలు వాళ్ళ బైబిల్ చదవరు. ఎందుకోసం అంటే బైబిల్ చదివే తీరిక వాళ్ళకి ఎక్కడుంటుంది? ఎక్కడ డాడీ, చర్చికి వెళ్ళే టైం ఎక్కడిది, బైబిల్ చదివేటువంటి టైం ఎక్కడిది? ఏమండి, చిన్నప్పటి నుంచి కూడా చదువు నేర్చుకోవటమే సరిపోయింది తప్ప బైబిల్ నేర్చుకోవటం అనేది పిల్లలు లేదు. అర్థమైందండి? దేవుడు తన యొక్క సంకల్పం, తన యొక్క ఉద్దేశం మనందరికీ ఈ శరీరం ఎందుకు ఇచ్చాడు, అవయవాలు ఎందుకు ఇచ్చాడు అని అంటే వాక్యాన్ని నేర్చుకోవడానికి అనుకుంటే, ఈ రోజున మనమందరం కూడా మనమైనా మనకి పిల్లలకైనా వాక్యాన్ని నేర్పించట్లేదు కానీ లోక జ్ఞానాన్ని నేర్పించడానికి ఎన్ని వేలైనా ఖర్చు చేస్తున్నామే తప్ప వాక్యాన్ని నేర్పించట్లేదు నేటి క్రైస్తవ సమాజము. ఏమంటే లోక జ్ఞానాన్ని బాగా నేర్చుకున్నటువంటి ఒక వ్యక్తి గురించి మనం ఆలోచన చేద్దాం. ఆయన పేరు సొలొమోను గారండి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 33 చూద్దాం. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండు మొలుచు ఇస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు రాసెను. అంటే వృక్ష శాస్త్రము రాశాడు సొలొమోను గారు. మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అను వాటినన్నిటిని గురించి అతడు వ్రాసెను. జంతు శాస్త్రం రాశాడు. అంటే చాలా గొప్ప జ్ఞానవంతుడు. తనకు ముందు కానీ తన తర్వాత కానీ అంటే శాస్త్రాలను కూడా వ్రాసినటువంటి అద్భుతమైన జ్ఞాని ఎవరయ్యా అంటే అప్పట్లో సొలొమోను గారు. తన గురించి తాను చెప్పుకుంటాడు. 1వ అధ్యాయము 16 గనక మీరు ఆలోచిస్తే దేవుని పిల్లలారా, ప్రసంగి గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము 16 వాక్యాన్ని మనం చూద్దాం. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువ జ్ఞానం సంపాదించుతాననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణంగా అభ్యసించాను. ఏమండి, యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే నేను చాలా ఎక్కువగా జ్ఞానాన్ని అభ్యసించాను అని చెప్పాడు సొలొమోను గారు. చాలా గొప్ప జ్ఞానవంతుడు ఆయన. అతనికి జ్ఞానాన్ని గురించి ఆయన మాట్లాడుతూ 18వ వచనంలో విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగుతుంది. నాకు తెలుసు కాబట్టి అధిక విద్య, అధిక జ్ఞానం, లోక జ్ఞానాన్ని ఎక్కువగా సంపాదిస్తే వచ్చే సమస్య ఏంటో, ప్రాబ్లమ్స్ ఏమిటో ఆయన తన పుస్తకంలో రాస్తూ వచ్చాడు. అర్థమైందండి? ఏమండి, ఈ జ్ఞానాన్ని గురించి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో పరిశుద్ధాత్ముడు
పౌలు గారి ద్వారా ఏమో రాయించాడంటే, ఒకసారి మీరు కనుక తీయండి, 1వ అధ్యాయము 20వ వాక్యం ఒకసారి మనం చూసి ముందుకెళ్దాం. జ్ఞాని ఏమయ్యను, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును, ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేశాడు అని ఉంటది. అంటే ఈ లోక జ్ఞానాల గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే వెర్రి. అదేంటండి అలా మాట్లాడారు? ఇది నేను మాట్లాడిన మాట కాదండి. చాలామంది చెప్పే విషయాలు, MBA చేశానండి, MCA చేశానండి, బీటెక్ అండి, ఎంటెక్ అండి, చాలా చాలా పెద్ద PhD అండి, నేను ఫారెన్లో PhD చేశానండి, MSc చేశానండి, ఇలాంటి మాటలు మన వాళ్ళు చెప్తూ ఉంటారు. సో వీటి గురించి అంటే అలాంటి ఉన్నత విద్యకు పోవటానికి మనము ఖర్చు పెట్టే డబ్బులు కూడా వేలల్లో కాదు, లక్షల్లోనే ఉంటుంది. లక్షలు పెడితేనే కానీ మన వాళ్ళకి అంత విద్య రావట్లేదు ఈ రోజున. అంటే దాని గురించి దేవుడు ఏమన్నాడంటే, ఈ లోక జ్ఞానం అనేది దేవుడు వెర్రితనంగా ఎంచినట్లుగా మనం ఇక్కడ చూస్తాము. అంటే వెర్రిని సంపాదించుకోవడానికి మనము కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నామా? 5 లక్షలని, 10 లక్షలని, 15 లక్షలని, 20 లక్షలని, ఇదంతా వెర్రి అనుకుంటే ఏమండి, ఇది నా మాట కాదు, బైబిల్ చెప్పేది. లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా ఎంచితే మన పిల్లలకు వెర్రిని నేర్పించడానికి లోక జ్ఞానం కోసం లక్షలు ఖర్చు పెడుతున్నామే తప్ప దేవుని జ్ఞానాన్ని నేర్పించడానికి ఒక్క పైసా ఖర్చు చేయట్లేదు. ఫ్రీగా చెప్తామండి, మీ పిల్లల సండే స్కూల్కి మీరు పంపండి అని అంటే, ఏమండి ఫ్రీగా చెప్తాము, సండే స్కూల్కి పంపమన్నా పంపనటువంటి పేరెంట్స్ మన వాళ్ళు. అదేమంటే సండే కూడా ట్యూషన్స్ ఉంటున్నాయండి, సండే కూడా క్లాసెస్ ఉంటున్నాయండి, సండే హోంవర్క్ ఎక్కువగా ఉంటుందండి, లేకపోతే వారమంతా స్కూల్కి వెళుతున్నాడు కదండి, ఆ ఒక్కరోజు వాడికి రెస్ట్ ఉండాలని వాడు లేవటమే లేటుకి లెగుస్తున్నాడండి, రెస్ట్లో ఉండాలని పిల్లవాడు అనుకుంటున్నాడండి. ఇలాంటి మాటలు పేరెంట్స్ చెప్తూ ఉంటారు. వారమంతా చదివే నేర్పిస్తున్నాము, కానీ కనీసం ఒక్కరోజైనా బైబిల్ నేర్పించడానికి మన పిల్లలను దేవుని యొక్క సన్నిధికి పంపించడానికి ఇష్టపడని పేరెంట్స్ ఈ రోజున అంటే మనకే లేదా? ఏమండి, ఈ లోక జ్ఞానం వెరితనమైతే ఆ వెరి కోసం మనం ఖర్చు పెట్టే డబ్బులు లక్షల్లోనే ఉంటుందంటండి, లక్షల్లోనే ఉంటుంది. సరే, ఇంతకీ మన వాడు ఎన్ని లక్షలు పెట్టుకుని పెద్ద పెద్ద చదువులు చదివి PhD చేసిన తర్వాత వీడి గురించి ఏమని రాయబడింది అంటే కింద వచనంలో 21 చూద్దాం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత, వారి MScల చేత, వారికి PhDల చేత, వారి ఎడ్యుకేషన్ బట్టి, వారు చదువుకున్న చదువును బట్టి, వారికి జ్ఞానాన్ని బట్టి, వారు తన జ్ఞానం చేత దేవునిని ఎరుగకుండినందున. అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే, అసలు బాల్య దినముల యందే, చిన్నప్పుడే, వాడు పిల్లవాడుగా ఉన్నప్పుడే దేవుని జ్ఞానం నేర్పించమంటే పెద్దయినాక వాడే నేర్చుకుంటాడులేండి, వాడు సెటిల్ అయిన తర్వాత వాడే అనే ఫీలింగ్ మనకుంటుంది. కానీ ఇక్కడేమన్నారంటే, వాడు నేర్చుకున్న తర్వాత, లోక జ్ఞానం నేర్చుకున్న తర్వాత వాడు ఏమన్నాడంటే, దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే నాకు చూపించండి, దేవుడు అసలు లేడు, మనిషి కోతి నుండి వచ్చాడు, కోతి ద్వారా. ఎందుకని? ఎక్కువ చదువుకున్నాడు కదా, డబ్బులు ఇచ్చి లక్షలు ఇచ్చి ఎక్కువ చదివించాం కదా. మనిషి కోతి నుంచి వచ్చాడు, చర్చి లేదు, ప్రార్థన లేదు, దేవుడు లేడు, ఇలాంటి అభిప్రాయంతో చాలామంది క్రైస్తవ పిల్లలు నాస్తికులుగా తయారైన వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. కారణం ఎవరంటే మనమే అని చెప్పాలి. లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున దేవుని మర్చిపోయారు. దేవుడెవరో తెలియదు, అసలు దేవుడే లేడు. చివరికి వీళ్ళ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే అలా అయిపోయింది. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుడు మనందరికీ ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు?
119వ కీర్తన 73వ వచనంలో మనం ప్రారంభంలో ఉన్న విషయం ఏంటంటే, నీ చేతులు నాకు నిర్మాణం చేసింది. ఎందుకోసమయ్యానంటే నీ వాక్యము నేర్చుకోవడానికనంటే. ఈ రోజున వాక్యము తప్ప మన పిల్లలైన మనమైనా అన్ని నేర్చుకుంటున్నాం, బైబిల్ తప్ప. కొంతమంది పిల్లలు చదువు అవ్వదు, అందుకని చదువుకోని వారు, మరి చదువు రాని వాళ్ళు ఇక వీళ్ళకి మరి ఏదో ఒకటి బ్రతుకు తెరువు కోసం నేర్పించాలని ఇక ఈ లోకానికి సంబంధించిన కొన్ని విద్యలు, చేతి వృత్తులు నేర్పించడం అనేది స్టార్ట్ చేస్తారు మన వాళ్ళందరూ కూడా. ఆడపిల్లలు అనుకోండి, ఇంటి పని, వంట పనో, మిషన్ పనో, ఇలాంటి పనులు. ఇక అబ్బాయిలు అనుకోండి, ఇక వీళ్ళేం చేయాలి, టాపీ పనో, పెయింటింగ్ పనో, లేదంటే ఎలక్ట్రీషియన్ పనో, లేదంటే కార్పెంటరీ పనో, లేదంటే మార్బల్స్ పని, ఇలా ఏదో ఒక పని నేర్పిస్తున్నారు బ్రతకడానికి, బ్రతుకు తెరువు కోసం. ఎటు వీడికి చదువు అవ్వలేదు కాబట్టి, వీడు చదువు నేర్చుకోలేదు కాబట్టి బ్రతకడానికి, బ్రతుకు తెరువు కోసం ఏదో ఒక పని నేర్పిస్తున్నారే తప్ప బైబిల్ మాత్రం నేర్పించట్లేదు. ఏదో ఒక వృత్తి, బ్రతకాలి కదండి, సంపాదించుకోవాలి కదండి, కొంచెం వయసులో ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే 4 రాళ్ళు మరి వెనకేసుకోవాలి కదండి. ఇంకా మనిషికి ఉద్దేశం ఎలా ఉంటుందంటే, మన చిన్నప్పుడు ఒక పాట ఉండేది, చిన్నప్పుడు మనకి పుస్తకాల్లో ఉన్నటువంటిది ఇది. ఎండలు కాసేది ఎందుకురా, వానలు కురిసేటందుకురా, వానలు కురిసేది ఎందుకురా, చెరువులు నిండేటందుకురా, చెరువులు నిండేది ఎందుకురా, పంటలు పండేటందుకురా, పంటలు పండేది ఎందుకురా, కడుపులు నిండేటందుకురా. అదేనండి, కడుపులు నిండేది ఎందుకురా, మనం బ్రతికేటందుకురా. మనమంతా బ్రతికేది ఎందుకురా అనంటే డబ్బులు సంపాదించేటందుకురా. ఇవన్నీ అంటే ఈ రోజున మనిషి దేని కోసం బ్రతుకుతున్నాడయ్యా అనంటే సంపాదించడం కోసమే బ్రతుకుతున్నాడు. దానికోసమే అన్ని విద్యలు నేర్చుకుంటున్నాడు. కోటి విద్యలు కూటి కోసము, కూడు పొట్ట కోసం, శరీరం కోసం. అంటే మనం ఈ విషయాల గురించి మనము ఆలోచించినట్లయితే ఈ రోజున మనిషి సంపాదించడం కోసము ఏమేమి చేయాలో అవన్నీ కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికండి మనిషి తాను ఉదయం లెగ్సిన దగ్గర నుంచి సాయంత్రం వరకు తన యొక్క జీవితకాలం అంతా కూడా తను దేని గురించి ఆలోచిస్తాడో మీకు చెప్పమంటారా? యేసుక్రీస్తు వారు సాక్షాత్తుగా ఒక మాట చెప్తారండి మత్తయి సువార్తలో. మనిషి అంటండి తాను లెగ్సిన దగ్గర నుంచి దేని గురించి తను ఎక్కువగా ఆలోచిస్తాడంటే, మత్తయి గారి సువార్తలో నుంచి 6వ అధ్యాయం ఒకసారి కనుక మనము ఆలోచించినట్లయితే, మత్తయి గారి సువార్తలో నుంచి 6వ అధ్యాయము 25వ వాక్యాన్ని, లెగ్సిన దగ్గర నుంచి సాయంత్రం పండుకునే వరకు ఆ వ్యక్తికి జీవితకాలం అంతా కూడా తను దేని గురించి తను ఆలోచిస్తాడంటే 6:25 చూద్దాం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. చింత, ఆలోచించటం, చింతించటం. ఏమండి, ఆకాశ పక్షులను చూడండి, అవి అసలు విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఆకాశ పక్షుల గురించి ఆయన ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పారు. ఏమండి, నిజంగా ఆకాశ పక్షులు పొలాన్ని దున్నటం కానీ, విత్తనాలు వేయటం కానీ, లేదంటే మరి నీరు పెట్టడం కానీ, కోత కొయ్యటం కానీ, కొప్పేయటం కానీ, నూర్చడం కానీ, ఏమండి బస్తాలలో కూర్చుకోవడం కానీ, పాత్రలు వేయటం కానీ ఇవేమి చేయవై. సాక్షాత్ యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పంటను సమకూర్చుకున్నవు. వాటికి అసలు మేము ఎలా బ్రతకాలి అనేటువంటి చింత ఆకాశ పక్షులకు ఉండదంటండి. యేసుక్రీస్తు వారు చెప్పారు, ఎలా జీవించాలి, రేపటి సంగతి ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి, నా పిల్లల సంగతి ఏంటని పక్షులు ఆలోచించవు. కానీ మనమైతే పొలాన్ని దున్నుకుంటాము,
విత్తనాలు వేస్తాము, నారేస్తాము, నీరు పోస్తాము, కోత కోస్తాము, ఏమండి, తర్వాత కొప్పేస్తాము, నూరుస్తాము, బస్తాల్లో పట్టుకుంటాము, ఇంటికి తెస్తాము, పాతరేస్తాము, ఏమండి, ఫుల్గా మనకి వడ్లు బియ్యం ఉంటాయి. అయినా కానీ ఇవన్నీ మనిషి చేస్తాడు. ఇన్ని చేసినా జీవితం మీద బెంగుంటుంది, ఎలా బ్రతుకుతామా అని. ఇవేమి కూడా ఆకాశ పక్షులు చేయవు, కానీ వాటికి ఏ బెంగ ఉండదు. కానీ మనం ఇవన్నీ చేస్తాం. ఏమండి, ఇంటిళ్ళ పాది అందరూ కూడా ఏదొక ఉద్యోగం, ఏదొక వ్యాపారం, ఏదొక ఉంటుంది పని. మనకి విత్తనాలు విత్తి మరి కోసి పంటను సమకూర్చి ఇన్ని చేసినా కానీ బెంగ, జీవితం మీద బెంగ. ఏమి తినాలి, ఏమి తాగాలి, బట్టలు ఏమి వేసుకోవాలి, నా ఫ్యూచర్ ఏంటి. ఏమండి, అసలు విత్తనాలు వేయకుండా పంటను సమకూర్చుకోకుండా ఆకాశ పక్షులు బాగానే ఉంటున్నాయి. కానీ ఇవన్నీ చేసే మనకు మాత్రము ఇంకా బెంగ, మనకి చింత అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్పారు. అర్థమైందండి? సరే, మొత్తానికి ఆ తిండి లేనప్పుడు, బట్టలు లేనప్పుడు వీటి గురించి ఆలోచించే ఓకే అనుకోవచ్చు. ఒక ఆయన గురించి మనం ఆలోచన చేద్దాం. ఆయన ఎవరంటే లూకా రాసిన సువార్తలో 12వ అధ్యాయంలో ఉంటాడు. ఒకసారి చూద్దామండి. లూకా రాసిన సువార్తలో నుంచి 12వ అధ్యాయము 18 చూద్దాం. లూకా సువార్తలో నుంచి 12వ అధ్యాయము 18. నా కొట్లు ఇప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను. ఏమండి, ఈయన గురించి ఆలోచిస్తే పంటలు బాగా పండినాయి. ఈ సంవత్సరం పంటలు బాగా పండేసరికి ఉన్న కొట్లు సరిపోవట్లేదు. ఎక్స్ట్రా కొట్లు కట్టించాడు, ధాన్యమంతా వాటిలో సమకూర్చి పెట్టాడు. సో ఇంకా ఫుల్గా సమృద్ధిగా ఉంది కదండి ఇంకా ఆయనకి. ఇక ఆయన ఏమన్నాడంటే తన ప్రాణంతో, నా ప్రాణమా సుఖించు, ఎంజాయ్ చేయి. ఏమండి, ఏమి లేనప్పుడు ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించుకోవాలా అని ఆలోచించావు. మరి అన్నీ వచ్చినాకైనా దేవుని గురించి ఆలోచించాలి కదా. నా మాటలు మీకు అర్థం అవ్వాలి. ఏమీ లేదు కాబట్టి దేవుని గురించి కాకుండా ఏమి తినాలా, ఏమి తాగాలని వీటి గురించి ఆలోచిస్తున్నావు. సరే, అన్నీ వచ్చినాయిగా, మరి ఇప్పుడు కనీసం వచ్చినప్పుడైనా దేవుని గురించి ఆలోచించాలనంటే అప్పుడు ఎలా సుఖపడాలని ఆలోచిస్తున్నాడంట మనిషి. అంతేనండి. లేనప్పుడేమో అది కావాలి, ఇది కావాలి, పిల్లాడికి ఉద్యోగం కావాలి, మంచి ఇల్లు కావాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తాం. ఉన్న తర్వాత, వచ్చిన తర్వాత కనీసం వచ్చినాకైనా ఉద్యోగం రానియండి, నేను అప్పుడు దేవుల్లో ఉంటానండి. ఇల్లు కట్టుకున్నాక అప్పుడు నేనేంటో, నా సంగతి ఏంటో, నాకు ఆ వ్యాపారంలో సక్సెస్ అయితే అప్పుడు నేనేంటో నేను చూపిస్తాను. ఇక ఉద్యోగం వచ్చినాక, ఇల్లు కట్టుకున్న తర్వాత, వ్యాపారంలో సక్సెస్ అయిన తర్వాత ఎక్కడ కుదురుతుందండి, నాకు ఎక్కడ వీలు పడుతుందండి. అంటే ఏమి లేనప్పుడేమో ఎలా బ్రతకాలని ఆలోచించే మనిషి అన్నీ వచ్చిన తర్వాత ఏమో ఎలా సుఖపడాలని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ మనుషులంతే. ఏమి లేనప్పుడు ఎలా బ్రతకాలని ఆలోచించే నువ్వు అన్నీ వచ్చిన తర్వాత ఎలా సుఖపడాలి, ఎలా సుఖపడాలి. నా ప్రాణమా సుఖించు అని ప్రాణంతో చెప్పుకుంటున్నాడండి ఇక్కడ. నా ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా ఇంకా మనిషికి సంతృప్తి అనేది ఉండదండి. ఇంకా 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 సంపాదించాలనేటువంటి ఆ విధానంలో ఆలోచనలో మనిషి ముందుకెళ్ళిపోతున్నాడు. ఏమండి, నేను కూడా ప్రతి సండే చర్చికి వెళ్తానండి, నేను ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నానండి అనే ఆలోచన కొంతమందికి వస్తుంది. నిజమే, మనము చర్చిలకి వెళ్ళినా, ఇంట్లో ప్రతిరోజు మన వాక్యాలు విన్నా
ఆ చెప్పేటువంటి వాక్యాలు ప్రసంగాలు ఎలా ఉంటాయి అంటే, అమ్మా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, మీ అబ్బాయికి మంచి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు, నీకు ఒక మంచి ఫ్లాట్ ఇవ్వబోతున్నాడు, మీ అమ్మాయికి పెళ్లి చేయబోతున్నాడు, ఒక మంచి సంబంధం రాబోతుంది, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుడు దీవించబోతున్నాడు తల్లి, మీ అబ్బాయిని అమెరికా పంపించబోతున్నాడు. అంటే అమెరికా ఏమండి, మన వాళ్ళు కొంతమందికి ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే, అమెరికా వెళ్ళటం అనేది పాస్టర్ గారు చెప్పారండి, పాస్టర్ గారు ప్రార్థన చేశారండి, దేవుడు పంపించాడండి, ఇలాంటి మాటలు సహజంగా మనం మాట్లాడుతూ ఉంటాం. అమెరికా వెళ్ళటం అనేది ఏమండి, హైందవ సోదరుల యొక్క పిల్లలు కూడా అమెరికా వెళ్తున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? ముస్లిం సోదరుల యొక్క పిల్లలు కూడా అమెరికా వెళ్తున్నారు. ఏమండి, మీకు అర్థమవుతుందా? నాస్తికులు, అసలు దేవుడే లేడు అనుకునేటువంటి వారి పిల్లలు కూడా అమెరికా వెళ్తున్నారు. ఒక రౌడీ షీటర్ పిల్లలు కూడా అమెరికా వెళ్తున్నారు. ఒక ఫ్యాక్షనిస్ట్ పిల్లలు కూడా అమెరికా వెళ్తున్నారు. ఉగ్రవాదుల యొక్క పిల్లలు కూడా అమెరికాలో సెటిల్ అవుతున్నారు. మరి వాళ్ళని ఏ దేవుడు పంపించాడు? ఆలోచన చేద్దాం. నా ప్రశ్న ఇది. అర్థమైందండి? మీ అబ్బాయిని అమెరికా పంపించబోతున్నాడు దేవుడు అని అంటే, మరి ఇంతమంది హైందవ సోదరులు, ముస్లిం సోదరులు, నాస్తికులు, ఉగ్రవాదులు కూడా దేవుడు లేడనే వాళ్ళ పిల్లలు కూడా అమెరికా పోతున్నారంటే వాళ్ళని ఏ దేవుడు పంపించాడండి? ఒకసారి మీరు ఆలోచించండి. ఈ రకంగా క్రైస్తవ సమాజాన్ని మాయ చేసి మభ్య పెట్టేసేటువంటి వాళ్ళు చాలామంది లేరంటారా? మీరు చెప్పండి. అమ్మా అంటే మాయ చేసి మభ్య పెడుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు అని చెప్పేసి. నా మాటలు కొంచెం మీకు ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. రాత్రి చెప్పాను కదండి, యథార్థవాది, లోక విరోధి అని చెప్పేసి. ఒక సంఘంలో ఉన్నటువంటి ఒక సేవకుడు, ఏమండి, దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్పగా చేస్తాడు, నిన్ను తలగా చేస్తాడు, ఇలాంటి మాటలు మనం వింటాం కదండి. మరి దేవుడు దీవించే లెక్క అయితే మరి ఈయన ఏం చేస్తారంటే, టీవీలో ప్రసంగాలు చేసేవాళ్ళు, ఇదిగో మా అకౌంట్ నంబర్లు, ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి అని. మరలా ఎందుకు అట్లా? వాళ్ళు దేవుడు దీవిస్తాడని నువ్వే చెబుతున్నావు కదా, మరి ఇంక ఈ కానుకలేంటి, దశభాగాలేంటి? అంటే విశ్వాసం దీవించి దేవుడు నిన్ను దీవించాడు, అడుక్కుంటున్నావు. ఇంకోటి ఏంటంటే, నిన్నగాక మొన్న వచ్చినటువంటి పాస్టర్ గారు ఏమో కోటీశ్వరుడు అయిపోతున్నాడు. 30-40 ఏళ్ల నుంచి సంఘముల విశ్వాసాలుగా ఉన్న వాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే ఉంటున్నారు. అంటే పాస్టర్ గారిని దీవించిన దేవుడు విశ్వాసాలను దీవించలేడా? అదేమంటే యేసు నమ్మండి, యేసు నిన్ను దీవిస్తాడంటే మరి ఈయన దీవించడా? నా ప్రియ దేవుని పిల్లలారా, మనము మనోనేత్రాలు ఓపెన్ చేద్దాం. ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు సమాజంలో ఈ రోజున ఆలోచించే పరిస్థితి మనకు లేకపోతే అలాగైపోతుంది. చాలామంది చెప్పే మాటలు ఏంటంటే, యేసుక్రీస్తు వారిని నమ్మండి, ఆయన మిమ్మల్ని దీవిస్తాడు, ధనవంతులను చేస్తాడు అని. ఏమండి, యేసుక్రీస్తు వారు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరినైనా సరే ధనవంతులను చేశాడా అండి బైబిల్లో? మీరు చెప్పండి నాకు. మీ దగ్గరున్న మీ బైబిల్ గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో మీరు గనక చూస్తే, క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఆయన బ్రతికున్న 33.5 సంవత్సరాలలో ఎవరినైనా సరే ధనవంతులను చేశాడా? బేదోళ్ళని, బేదవాళ్ళ గృహాలకు వెళ్ళి ఫట్ అంటే ఒక మంచి బంగళా వచ్చేసింది కదా వాళ్ళకి, ప్యాలెస్, విల్లా వచ్చేస్తుంది కదా. మరి యేసు ఎందుకు అలా చేయలేదు? బేదలు చాలామంది ఆయన దగ్గర ఉన్నారుగా. మరి ఎవరిని కూడా యేసుక్రీస్తు వారు ఆస్తిపరులుగా చేయలేదు. ఎందుకని అంటారు? ఏమండి, పైగా ఆయన దగ్గరికి ఒక మరి ధనవంతుడు వస్తే ఆయనతో చెప్తాడు, అబ్బాయి నీ ఆస్తి అమ్మి బేదలకి ఇమ్మన్నాడే తప్ప ఈయన మాత్రం బేదల్ని ఆస్తిపరులు చేయలేదు. ఆలోచించేద్దామండి మన బైబిల్ని.
ఎవరో చెప్పింది వినటం కాదు. మనము మన చేతిలో బైబిల్ ఉంది, ఆలోచించాలి. మన యొక్క మనోనేత్రాలు ఓపెన్ చేయబడాలి. ఒక వ్యక్తికి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, అబ్బాయ్ నీ ఆస్తి ఏమి బేదలకి ఇమ్మన్నాడు తప్ప యేసు ఎవరికి ఏ భేదవాడిని కూడా ధనవంతుడు చేయలేదు ఆయన. కానీ ఈ రోజున యేసు నమ్మండి, ఆయన నిన్ను ధనవంతుడు చేస్తాడు. అబద్ధాలు ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు, మాయ మాటలు చెప్పి మభ్యపరుస్తూ అమాయక జనాంగాన్ని ఈ రొచ్చులోకి దింపుతున్నారనే విషయము మీకైనా అర్థం కావాలి దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఇవన్నీ రావటం కాదు. ఒక మాట మీకు చెప్పాలంటే ఉన్నాయి పోతాయి. యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికి వెళ్తాడు కదండి. లోకాసు వార్తలో నుంచి 19వ అధ్యాయం 8 చూద్దాం. జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ఏమండి, ఏ ఇంటి గురించి అయితే, ఏ వ్యక్తి గురించి అయితే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు కదండి. రక్షణలోనికి వచ్చాడు కదా. రక్షణలోనికి వచ్చిన వ్యక్తి, యేసుని గృహంలోనికి ఆహ్వానించిన వ్యక్తి, యేసుని నమ్మిన వ్యక్తికి ఆస్తులు వచ్చినాయా, ఉన్న ఆస్తులు పోయినాయా? ఆస్తులు వచ్చే ప్రసంగాలు చెప్పండి సార్ మీరు, ఆస్తులు పోయే ప్రసంగాలు కాదు. ఎందుకంటే ఇలాంటి ప్రసంగాలు చెప్తే ప్రజలకు ఇష్టం ఉండదు. అందుకే బైబిల్ చెబుతుంది, జనులు నిజమైన బోధను, హితబోధను సహించలేక వారికి అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు అని చెప్పాడు తిమోతి పత్రిక 4:3 వారు స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. డబ్బులు వచ్చే ప్రసంగాలు చెప్పండి పాస్టర్ గారు, డబ్బులు పోయే ప్రసంగాలు ఏంటి? యేసు నమ్మితే డబ్బులు వస్తాయి అని చెప్పండి. యేసు నమ్మితే రావటం కాదు, పోవటమే. జక్కయ్య యేసు నమ్ముకున్నాడు కదా, ఆస్తి వచ్చిందా పోయిందంటే ఉన్నది కాస్త పోయింది. మరి అంతే. మరి ఎలాంటి ప్రసంగాలు అయితే మనకు బాధ ఇదా అండి? ఇలాగే ఒక ఆయన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తారండి. ఆయన వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నేను పరలోకి వెళ్ళాలి, ఏం చేయాలని చెప్పేసి యేసుక్రీస్తు వారిని అడుగుతాడు. అయ్యా మరి ఆజ్ఞలనే కదా, అవన్నీ పాటించు అని చెప్తారు. నేను చిన్నప్పటి నుంచి పాటిస్తాను ఉన్నానని చెప్పేసి అని అంటాడు. ఓకే, నువ్వు బాగానే పాటిస్తున్నావు, కానీ నీ కూడా కొదువుగా ఉందని చెప్తాడు. ఏంటంటే నీ ఆస్తి. కాబట్టి నువ్వు ఆస్తి నమ్మేసి నువ్వు పేదలకు ఇచ్చేయమని చెప్పగానే ఆయన అక్కడ నుంచి వ్యసనపడుచూ వెళ్ళాను. అంటే ఏంది? ఆజ్ఞలు మొత్తం పాటిస్తాడు కానీ ఒక డబ్బు విషయంలో తప్ప. డబ్బు అంటే మనిషికి పిచ్చండి. డబ్బు వ్యామోహం ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాక్యానుసారంగా జీవించలేరు, వాక్యానుసారంగా బ్రతకలేరు, యేసుక్రీస్తు వారికి మాటకి విలువని ఇవ్వలేరు. కాబట్టి డబ్బు పిచ్చున్న ఆ వ్యక్తికి యేసుక్రీస్తు వారికి మాటకి విలువ లేకుండా వెళ్ళిపోయాడు. దుఃఖపడుచూ వెళ్ళాను, వ్యసనపడుచూ వెళ్ళాను. అర్థమవుతుందండి? కాబట్టి ఇలాంటి ప్రసంగాలు కనుక చేస్తే కొంతమందికి కొంచెం బాధకరంగా అనిపిస్తుంది. యథార్థవాది లోక విరోధి ఉన్నది చెప్తే ఊళ్ళో ఉండనీరని బైబిల్ చెప్తే ఇలాగే ఉంటుందండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలోనండి నేను మీ గనక వాక్యాలు చూపిస్తే చాలా విషయాలు ఉంటాయండి బైబిల్ గ్రంథంలో. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. లోకాసువార్త 12వ అధ్యాయము 15. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని చెప్పాడు. చాలా మంది కూడా సాక్ష్యాలు చెప్తూ ఉంటారు కదండి. నన్ను దేవుడు దీవించాడు, నాకు 2-3 బిల్డింగ్లు ఇచ్చాడు, ఫ్లాట్లు ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. ఇలాంటి సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. ఒక్కని కలిమి డబ్బు సంపద
ఆస్తులు విస్తరించుట అది పరలోకానికి మూలము కాదు. మీరు అనుకుంటున్నారు దేవుడు దీవించాడని. మిమ్మల్ని దీవించినటువంటి యేసుక్రీస్తు వారు ఆనాడు ఎవరిని మరి దీవించలేదా డబ్బులతో? పైగా ఆయన ఏం చెప్పాడంటే ఇదే మాట చెప్పాడు. ఆ తర్వాత ధనవంతుడు పరలోకము వెళ్ళేదానికన్నా సూది బెజ్జములో ఒంటె దూరటము చాలా ఈజీ అని చెప్పాడు. తాను దూరటానికి సందు లేదు కానీ మెడకు ఒక డోల్ అన్నట్టుగా ఇక్కడ మనకే సరిగా పరలోకం లేదు కానీ మళ్ళా మెడకు డోలు ఏది? ఈ ధనం కనుక ఉంటే ఒక మూట ఇంకా కష్టమైపోతుంది. దేవుని పిల్లలారా, ఇది ఇరుకు మార్గం అండి. చాలామంది ట్రై చేస్తారు కానీ వారి వల్ల కాదు అని చెప్పాడు కూడా యేసుక్రీస్తు వారు. అర్థమైందండి? ఈరోజు నా మనుషులకి విధానం, మనుషుల యొక్క ఆలోచన ఇలాగే ఉంది. డబ్బు మీద వ్యామోహంతో, ఇక దాన్ని సంపాదించుకునేటువంటి ఆలోచనతో. ఏమండి, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్లో మత్తయి గారి సువార్తలో నుంచి 6వ అధ్యాయము 19 చూద్దాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఏమండి, ఎవరైనా ఈ మాట అంగీకరిస్తారండి? మీరు చెప్పండి. క్రైస్తవులు. ఇది సాక్షాత్ యేసుక్రీస్తు వారు చెప్పారండి. మీరు భూమి మీద ధనమును కూర్చుకొనవద్దంటే ఎలాంటి మాటలు వస్తే మనకి స్పీడ్ బ్రేకర్ లాగా జంపింగ్ చేస్తాం మనం వెంటనే. జంపింగ్ వాక్యాలు ఇవన్నీ కూడా. అంటే మనం బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు మనము పాటించలేని వాక్యం కనుక వచ్చిందనుకోండి, జంపింగ్ ఇంకంతే, దానికి పక్కన పడేస్తాం. మీరు భూమి మీద ధనమును కూర్చుకోనవద్దంటే ఆ మాట మాకు చెప్పకండి. ఎందుకంటే మా బ్యాంక్ బ్యాలెన్స్ లక్షల్లో ఉండాలి, ఆస్తులు ఐశ్వర్యం విస్తరించి ఉండాలి. ఏమి తీసుకెళ్ళవని అందరికీ తెలుసు. కానీ అదే పని 20వ వచనంలో పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకోండి అని చెప్పాడు తప్ప భూమి మీద కాదు. కాబట్టి దేవుని యొక్క పిల్లలారా, నేను ఇంకా నా మాటలు నేను మీకు ముగించే ముందు, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడనే విషయం మనం ఆలోచించినప్పుడు లోకసువార్త 16వ అధ్యాయంలో వేదనకరమైనటువంటి స్థలంలో యాతన పడుచుండెను అని ఉంటుంది. అర్థమైందండి? అట్టు దొరకటానికి కూడా అల్లాడిపోయాడు ఆయన. అల్లాడిపోయాడు. 5:1 యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, ధనవంతులారా మీ మీదకి ఉగ్రత రాబోతుంది అని చెప్పాడండి. అర్థమైందండి? అది కూడా చూద్దాం ఒకసారి. 5:1 మీ మీదకి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడవండి. అంటే ధనవంతుల మీదకి వచ్చే ఉపద్రవం అని ఉంది. మనిషి లెగ్సిన దగ్గర నుంచి లబ్ అని కొట్టుకోవటంలా డబ్ అని వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇంటి ఎదురు వాళ్ళని ఇంటి పక్క వాళ్ళని చూసి, ఏమండి వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళ పిల్లలు బాగా సంపాదిస్తున్నారు, మనము మన పిల్లలు బాగా సంపాదించాలని ఈ విధానంలో వెళ్ళిపోతున్నారు. మనిషి ఏమి సంపాదించుకోవాలండి? హోషే గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. మనిషి సంపాదించుకోవాల్సింది ఈ లోక జ్ఞానము కాదు. మనిషి సంపాదించుకోవాల్సింది ఆస్తులు అంతకంటే కాదు. మరి ఏమి సంపాదించుకోవాలయ్యా అనంటే యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకున్న. అందుకనే అసలు దేవుడు మనకి శరీరం ఇచ్చింది అందుకు కదండి. అదే నేను మీకు చెప్పింది. కనుతండ్రి దేవుడు 119 కీర్తనలు రాయబడ్డ మాట అది. నీ చేతులు నాకు నిర్మాణం చేసింది. ఎందుకు మనందరికి తండ్రి ఈ యొక్క దేహాన్ని ఇచ్చాడు అనంటే దేవుని యొక్క గ్రంథం బైబిల్ని మనం నేర్చుకోవడానికి తప్ప. కానీ అది తప్ప అన్నీ నేర్చుకుంటున్నాం. ఈ లోకంలో మీ చదువు మీరు బ్రతికే 70 సంవత్సరాల వరకు మాత్రమే మీకు ఉపయోగపడుతుంది. మీరు సంపాదించిన మీ డబ్బు మీ 70 సంవత్సరాలు మాత్రమే మీకు అది ఉపయోగపడుతుంది. కానీ ఈ బైబిల్ జ్ఞానం ఉందే, 70 సంవత్సరాల తర్వాత నువ్వు చనిపోతావే, యుగాలు ఉండే ఆ లోకానికి నీకు అది ఉపయోగపడుతుంది. ఈ 70 సంవత్సరాలు ఉపయోగపడేటువంటి ఈ లోక జ్ఞానము, ఈ లోక సంపద కోసమే మనము ఆలోచిస్తున్నామే తప్ప
యుగ యుగాలు మనకు ఉపయోగపడేటువంటి దేవుని జ్ఞానం గురించి మనిషి ఆలోచించట్లేదు. కాబట్టి తండ్రి మనకి ఈ దేహం ఇచ్చింది దీనికోసం, మనకి జీవిత పరమార్థం ఏంటనేది మనిషి మర్చిపోతున్నాడండి. ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకోసం వచ్చాను, ఎక్కడ ప్రయాణం అనే విషయము పూర్తిగా మర్చిపోయాడు. తనకి జీవిత పరమార్థం ఏంటంటే నువ్వు బైబిల్ నేర్చుకోవాలి. ఆ జీవిత పరమార్థాన్ని మర్చిపోయి లోక జ్ఞానం నేర్చుకోవాలి, సైన్స్ నేర్చుకోవాలి, కంప్యూటర్ నేర్చుకోవాలి, సంపాదించడం నేర్చుకోవాలి. వీటి మీద తప్ప బైబిల్ మాత్రం మనిషి నేర్చుకోలేకపోతున్నాడు. దానివలన మనిషి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు. లేఖనముల యందు మీకు పరలోకం అని చెప్పాడు యేసుక్రీస్తు. లేఖనాలే మనకి పరలోకం కాబట్టి పరలోకం ఇచ్చి ఇక లేఖనాలని మనం నేర్చుకుందాం, మన పిల్లలకి నేర్పిద్దాం. అదే మన జీవిత పరమార్థం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.